అనుకున్నా మా చంద్రవ్వ పక్క మేడారం పోతుందని మబ్బుల బస్ ఎక్కినట్టుంది. పగటోళ్ళరకు పోయి అమ్మల దర్శనం చేసుకున్నది. ఇక మన మేడానికి ఉత్తగుండబుద్ధి అవుతుందా? కెమెరాలు పట్టుకొని తిరుగుడే తిరుగుడు. ఎవరు కలిస్తే వాళ్ళతోని ముచ్చట్లు. ఓ చంద్రవ్వ కానీ ఇక పబ్లిక్ చిన్న పబ్లిక్ రాలేదు, మస్తు మంది పబ్లిక్ వచ్చిండ్రు. అమ్మ ఏడికెంచి వచ్చినావమ్మ? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఎందుకమ్మా రేపు కదా జాతర, ఈ పొద్దు వచ్చినావు? మరి నేను చిన్నప్పటి నుండి వస్తున్నాయి అమ్మవారి దగ్గరికి, అంత మంచి జరిగింది నాకు. ఇప్పుడు తల్లికి వస్తే పోలీసు వాళ్ళు అక్కలు ఉన్నారు అందరూ. ఇది పబ్లిక్ దగ్గర పైసలు పోతున్నాయి, అవి పోతున్నాయి పోతున్నాయి. ఎవరన్నా దొరికిండ్రా? నలుగురు దొరికింది మేడం, నేనే దొరకబట్టిన నలుగురిని. ఏం పట్టుకపోతుంటే పట్టినావు అక్క? బ్యాగ్ చింపిళ్ళు, ఒకటి పైసలు తీసుకున్నది, ఒకటికి ఇస్తుంది. ఆడోళ్ళే దొంగతనం చేసి ఆడోళ్ళే మేడం నలుగురు. మీరు మొక్కుకుంటారా తమ్మి? మీరు అంతా డ్యూటీ మీదనే ఉంటారు కదా? ఫస్ట్ మొక్కుడు తర్వాత డ్యూటీ. మొత్తం ఎంత మంది పబ్లిక్ వస్తారు అనుకుంటున్నారు తమ్మి? అంచనా 2 కోట్ల చిల్లర జనాభా వస్తాని అంచనా. బాగున్నావన్నా? ఏడికెంచి వచ్చిండ్రు? మేము గౌలిపుర మేకల మండి నుంచి వచ్చినాం హైదరాబాద్. 6 మేకలు చంద్రవ్వ, ఇంటికి 2. మేము శుక్రవారం దాకా ఉంటాం చంద్రవ్వ. ఎంతమంది వచ్చిరక్కిల్లా? 26 మంది వచ్చినాం. మొత్తం నా ఫ్యామిలీ. ఒకరు చూసుకునేదా లేకుంటే నెత్తికింత వేసుకునేదా? నెత్తికింత వేసుకుంటాం చెల్లి, అందరం మనసుకింత వేసుకొని ఒకదే వండుకొని తింటాం. 6 మేకలు తెచ్చిన. ఓడుస్తా ఎక్క 26 మంది ఉన్నారు కదా. ఉన్నోళ్ళకి పని చేసేటోళ్ళకి ఇంత పెడతా. నేను పెళ్ళైన కొత్తలో నమ్మలేను అసలు. మేడారం ఏంటిది, అడవి ఏంటిది, ఈ చెట్లు ఏంటిది, అదంతా నమ్మకం లేకుండే. అమ్మవారికి మంచిగా కండ్లు పెట్టి మొక్కకు బొట్లు పెట్టి చక్కగా తయారు చేసిండ్రు. సమ్మక్కను సారక్కను ఇద్దరిని గద్దెలు కట్టిండ్రు. మంచిగా గద్దెలు కట్టి పసుపు కుంకుమ అన్ని పెట్టి పూజ చేసిండ్రు. సమ్మక్క సారక్కకు వెదురు కాటెలు, వెదురు బొంగులు ఇవే ఎక్కువ ఇష్టం కాబట్టి వెదురు చెట్లే పెట్టిండ్రు. యువతల మందికి వస్తే మీరు ఎక్కడికి? మాది ఆంధ్ర. ఆంధ్రోళ్ళకు కూడా మేడారం జాతర ఉంటుందా మరి? తెనాలి అంటే మా అమ్మగారు ఊరకమ్మ వచ్చినాం. అక్కడ జాతర అప్పుడు కాకుండా మామూలు అప్పుడు వచ్చినుంటే మంచిగా కుళ్ళు ఉంటుండే కదా. పోకపోతే జాతర అప్పుడు వస్తేనే అమ్మవారు మంచిగా కనబడుతుంది, మంచిగా చూస్తాం. అమ్మవారికి మొక్కుకున్నారంట 2 మేకలను కట్టేసుకున్నారు. అక్క ఎప్పుడు వస్తాం మరి? ఇవి బూద వేస్తారా మొక్కుతాం. మీరు ఎక్కడికి వచ్చిండ్రమ్మా? ఖమ్మం నుంచి వచ్చిన కొత్తగూడ వాళ్ళం మేము. ఇంత మందిని వేసుకొని వస్తే ఎత్తున సంబరం ఎంజాయ్ చేస్తాం మంచిగా. ఓయమ్మ బాగున్నారమ్మా? మేము ఒక తీరుగా పెట్టుకున్నాము, మీరు ఒక తీరుగా పెట్టుకున్నారు అక్క. అన్నట్టక్క ఇట్లా అమ్మక్క తల్లి, సార్లమ్మ తల్లి ఎప్పుడు మొక్కు మీ వీడికి వచ్చిన తర్వాతకి ఇట్లా చేసుకుంటాం అనమాట. ఈ రోజు నాగులమ్మకి చేసుకుంటాం, రేపేమో సార్లమ్మకి, ఎల్లుండేమో సమ్మక్క తల్లికి. ఎట్లా అనిపిస్తా వీళ్ళందరితోటి వస్తే? చాలా హ్యాపీగా ఉంటుంది. 3 days చదువుకుంటున్నావా? స్టడీ అయిపోయింది, బీటెక్ కంప్లీట్ అయింది. నేను గుజరాత్ సూరత్ నుంచి వచ్చిన మా కుటుంబ సభ్యులతో మొత్తం 5 రోజులు ఇక్కడ ఉంటాం. అన్ని దర్శనం మొక్కులు, పిల్లల చదువులు మంచిగా తల్లిని మొక్కుతే అన్ని సంతోషంగా ఉన్నాయి. మరి ఎట్లా వచ్చినావు చెల్లె? ఆర్టీసీ బస్. అమ్మ ఏం మొక్కుకున్నావు మరి? నా పిల్లగాడు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలని మొక్కుకున్నా. సేవ్ నో టు ప్లాస్టిక్, సేవ్ మేడారం, క్లీన్ మేడారం, గ్రీన్ మేడారం. అంటే దాదాపుగా 2,50,00,000 మంది రాబోతున్నారు మేడారానికి. 1,00,000 క్లాసులు మస్తున్నారు అక్క. అంటే జనరల్గా ఎంత రూపాయి 2 రూపాయలు ఎంత ఫ్రీగా కాబట్టి అందరం కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వాడద్దు, ప్లాస్టిక్ వాడద్దని చెప్పి మన తాపత్రయం అనమాట. ఎంతమంది వచ్చిండ్రు అక్క? 15 మంది వచ్చినాం. ఎట్లా వచ్చిండ్రు? బస్సులా? ఇప్పుడు మీకంటే పిరి బస్సు మగ పొరలకు మరా? మగ పొరగలకు టికెట్ 250. వీళ్ళకు అన్నం గిన్నం అట్లా ఎట్లా మరి? కూర వంట కానీ ఏది కానీ తల్లికి దర్శనం అయినాక మేము అప్పుడు ఫ్రీ భోజనం మా వంట వండుకొని తల్లికి కోని కోసుకొని అప్పుడు వంటలు చేసుకొని అది చేసుకుంటాం.